తరంగిణి ఎంత మీ ఇంటి కోడలైనా కన్నవాళ్ళం బాబు, కన్నవాళ్ళం. కిడ్నాప్ అయిన సంగతి రవ్వంతో కూడా మాకు తెలియనీయకుండా దాచారు మీ నాన్నగారు. ఎలా ఉంది? 100 లడ్డుకి బంగారు రేకు తొడిగినట్టుంది నాయనమ్మా. ఏమో అనుకున్నాను, మరీ ముసలాడు కదే నీ మనోడు. మీరు మీటింగ్ కి వెళ్ళకపోతే మావయ్య గారు ఏమనుకుంటారు చెప్పండి? ఏమనుకుంటారేంటి? పెళ్ళం కొంగున ముడేసుకొని అత్తగారింట్లో ఆపేసింది అనుకోరు? అసలు ఆ కుమిదినీదేవి ఎవరమ్మా? కనీసం మీ కుటుంబం మీద ఎవరి మీద వైరం చెప్పకుండా నిన్ను కిడ్నాప్ చేయటం ఏంటి? ఆవిడ్ని ఎన్నిసార్లు అడిగినా ఆ విషయం చెప్పేది కాదు నాన్న. ఏమిటోనమ్మా, నిన్నక్కడ ఎన్ని కష్టాలు పెట్టిందో ఏమో. లేదు నాన్న, నన్ను చాలా బాగా చూసుకునేది. కాకపోతే గది నుంచి బయటికి రానివ్వలేదు. ఆ డాక్టర్ ఎంత బాగా మాట్లాడేది. తను నిన్ను కిడ్నాప్ చేసిందంటే ఎవరూ నమ్మలేకపోయాం. నేను నమ్మలేకపోయాను. ఆ మర్నాడు నా కట్లు తీస్తామని చెప్పింది. ఆ రాత్రి అందర్నీ ఇంటికి వెళ్ళమని, ఉదయాన్నే రమ్మని చెప్పింది. ఆ రాత్రి సుమారు 11 గంటలకి డాక్టర్ నా రూమ్కొచ్చింది. తరంగిణి, డాక్టర్, మా ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకాంత్ గారు జర్మనీ నుంచి లక్కీగా ఈ రోజే వచ్చారు. ఆయన నిన్నోసారి చెకప్ చేశారంటే నీకు లైఫ్ లాంగ్ ఏ ప్రాబ్లమూ ఉండదు. థ్యాంక్ యూ డాక్టర్. అయితే వెంటనే మా మావయ్య గారికి ఒకసారి ఫోన్ చేయండి డాక్టర్. ఆయన వస్తారా? టైము 11 దాటింది. ఇప్పుడెందుకమ్మా ఆయన డిస్టర్బ్ చేయడం? పైగా రేపు వాళ్ళు వచ్చేసరికి సర్ప్రైజ్గా నీ కొత్త మొహాన్ని చూపిద్దాం. అంటే నా బ్యాండేజ్ ఇప్పుడే తీసేస్తారా? అవునమ్మా, నీకు బ్యాండేజ్ తీసేస్తా.
డాక్టర్ శ్రీకాంత్ దగ్గరికి వెళ్దాం. అలా తీసుకెళ్లిన డాక్టర్ నన్ను నేరుగా తన మాతృశ్రీ నిలయానికి తీసుకెళ్లి ఓ గదిలో పెట్టింది. అంతే. ఆ 4 రోజులు నన్ను బయట ప్రపంచాన్ని చూడనివ్వలేదు. మరి ఆ మర్డర్ కేసు కోలేమిటమ్మా? వాళ్ళ ఉద్యమం స్త్రీని మోసగించి బిడ్డల్ని కన్నాక ఆ స్త్రీని వదిలేసిన మగవాళ్ల మీద పగ తీర్చుకోవడం. అది ఒక కొత్త పద్ధతిలో. అలాంటి స్త్రీలు కన్న బిడ్డల్ని చేరతీసి వాళ్ళలో కసి పగ పెంచి వాళ్ళ జన్మకు కారణమైన వాళ్ళ కుటుంబం మొత్తాన్ని మనశ్శాంతి లేకుండా చేయడం. మరి మీ మామగారు కానీ మీ ఆయన గారు కానీ అలాంటి వారు కాదే. అలాంటప్పుడు నిన్నెందుకు కిడ్నాప్ చేసినట్టు? అదే అర్థం కాలేదు నాన్న. మర్డర్ విషయానికొస్తే మా దగ్గర దగా చేసి పట్టుబడ్డ గార్మెంట్స్ ఫ్యాక్టరీ మేనేజర్ తండ్రి డాక్టర్ తల్లిని మోసం చేశాడట. ఆమె కోర్టుకు వెళ్లి దావాలు వేసి వాళ్ళ నాన్న చేత తన తల్లికి మనోవర్తి సాధించి చదువుకుందట. ఆ పగతోని వాడు డాక్టర్ని బెదిరించేవాడు. డాక్టర్ నన్ను చూడటానికి వచ్చినప్పుడు ఎవరు? వాడే ఆ చంద్రశేఖర్. ఈ ఒక్కటే చాలు నేను మా ఇంటికి వెళ్ళడానికి, దీన్ని ఆట కట్టించడానికి. నేనండి తరంగిణిని. తరంగిణి, నువ్వున్న చోటికి వెంటనే వచ్చేస్తాను. నువ్వు జాగ్రత్త, నువ్వేం కంగారు పడకు. అమ్మ తరంగిణి, ఆ సెల్ నువ్వు దాచుండకపోతే నీ వివరాలేవి మాకు తెలిసిండేవి కాదు కదమ్మా. అవునమ్మా, వాళ్ళు చాలా రహస్యంగా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేశారు. మరి ఆ తర్వాత మర్డర్ ఎలా జరిగిందమ్మా? ఇక్కడ హత్య జరిగింది. హత్య? ఏమండి, ఈవిడేనండి కుముదిని దేవి. ఎవరు హత్య చేశారండి? మా మావయ్య గారికి తెలిసిన సిబిఐ ఆఫీసర్తో ఇన్వెస్టిగేషన్ చేయించారు. అందులో వాడు దొరికిపోయాడు. వాడే పోలీస్ స్టేషన్కి తానుగా వచ్చి నేరం ఒప్పుకున్నాడు. ఆ భగవంతుడే నిన్ను కాపాడాడమ్మా. లేకపోతే ఈ నేరం మీ ఆయన మీద మీ మామగారి మీద పడేది. నేరం కాసేపు దాగగలదేమో గాని శాశ్వతంగా దాగలేదు నాన్న. అవునమ్మా. పదమ్మా, భోంచేద్దాం. పద. వదినా, ఇప్పుడే చూశాను. ఆ సీతాకోక చిలుక ఎవరు? ఆమె ప్రియ బాబు. ప్రియా? ఒరే పిచ్చికొయ్యా, నా మనవణ్ణి మళ్ళీ మన్మధుణ్ణి చేస్తానన్నానా? ఇంట్లోనే ఉండడానికి తీసుకొచ్చాన్రా ఆ సీతాకోక చిలుకని. మీరేం చేయగలరో చూస్తాను. నాయనమ్మా, ఈ వయసులో అన్యాయంగా దెబ్బతింటావే. వదినమ్మతో పెట్టుకున్న వాళ్ళెవరు సుఖంగా బ్రతకలేరు. పోరా, మీ వదినమ్మే సుఖంగా బతకడం లేదు. ఏం చేస్తుందంట? ఏం పిల్ల, ఎదురు తిరుగుతావా? అమ్మమ్మ, ఎదురు తిరగడం, ఎదురు మాట్లాడడం ఆ రెండు నాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. అది అలారా దారికి. ఈ ఇంటికేదో సునామీ వచ్చింది. నువ్వే కాపాడాలరా దేవుడా. బామ్మా, ఆ? మరి ప్రియద కండిషన్స్ చెప్తానది కదా, ఆ. ఇవాళ మనం కూడా విందాం. ఆ? చెప్పు ప్రియా, ఏంటి నీ కండిషన్స్? ముద్దు కృష్ణ, ఈ దయ్యం వచ్చేసిందండి.
కూర్చోరా. ఆ? మనిల్లు మనిష్టం. ఆవిడకి తడుస్తావేంటి? అది అది కూర్చో. ఏంటి విష్ కూడా చేయడం లేదు? మా ఇంటికి వచ్చింది మీరే విష్ చేయాలి. అచ్చా, నేనే విష్ చేయాలా? సరే, ఈ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఏయ్, మా చుట్టాలమ్మాయి. ఏ వైపు చుట్టాలు? నీకు అవసరమా? అవసరమే బామ్మ. నీ మనవడి మీద లెక్కలేనన్ని కేసులున్నాయి. చెప్పు, ఏ వైపు చుట్టం? అది ఏ వైపు అంటే? ఎస్ఐ గారు, నా వైపు చుట్టం. నా కజిన్ సిస్టర్. నీ కజిన్ సిస్టరా? నమ్మబుద్ధి కావడం లేదే. మల్లె చెట్టుకు జిల్లేడు పువ్వులుండవు. మై డియర్ ఎస్ఐ, మీకు కావలసిన సమాధానం ఒకటే. నేను మహా కజిన్ సిస్టర్ని. ఇక్కడే ఉంటాను, వీళ్ళతోనే కలుసుంటాను. ఇదేమి నేరం కాదే. కలిసుంటే నేరం కాదు. కలయికైతే మాత్రం నడి రోడ్లో నడిపించి జైలుకి తీసుకెళ్తాను. ఇంకా ఆపు. ఏంటి పెద్దానికి జైలు అంటావు? నీకు చేతనేం చేసుకోపో. అబ్బా, ముసలమ్మకి చాలా పౌరుషం ఉందే. పౌరుషమే కాదు, అవసరమైతే నిన్ను ఊరు నుంచి బదిలీ చేయించే పవర్ కూడా ఉంది. చూద్దాం. మహాలక్ష్మి గారు, మీ సహనానికి జోహార్లు. కానీ మీ సహనం సమాజానికి మేలు చేయాలే గాని ఓ చెడుని ప్రోత్సహించకూడదు. సహనం ఎప్పుడూ చెడుని దూరం చేస్తుందే కానీ ప్రోత్సహించదండి. నా సంసారానికి ఎక్కడూ జరగదు. ఆ నమ్మకం నాకుందండి. గుడ్. మీకే అవసరం వచ్చినా ఎదురుగా నేనున్నానని మర్చిపోకండి. అలాగే. వస్తాను. పోయింది, పిశాచి పోయింది. అమ్మా. ప్రియా, ఇప్పుడు చెప్పు, నీ కండిషన్స్ ఏంటో చెప్పు. ఏంట్రా మరీ చీప్ అయిపోతున్నావు అన్నా. నువ్వు చెప్పు. నేను అంగడి బొమ్మని. అయినా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. అది నాకు మంచిదే. అవునా? మరి అలాంటప్పుడు నీ ఆరోగ్యం గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే అప్పుడు నీతో స్నేహం పెట్టుకుంటాను. చెప్పాం కదా, మనది పరమ హెల్తీ బాడీ అని. నువ్వంటే కాదు, రేపు ఎయిడ్స్ ఉందా లేదా అని తేల్చి చెప్పే ల్యాబ్ టెక్నీషియన్ వస్తుంది. ఆమె నీకు ఎయిడ్స్ లాంటి ప్రమాదం ఏమీ లేదని చెప్తే అప్పుడు నా కండిషన్ నెంబర్ 1 పూర్తవుతుంది. ఇదిగో పిల్ల, అలాంటి జబ్బులు మా ఇంట వంటలేవు. నా మనవడికి ఎలా వస్తుంది అని నువ్వంటే కాదు బామ్మ. ఆ రోజులో ఈ జబ్బు సంగతే ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆ జబ్బు ఉందో లేదో తెలిసి చెప్పడానికి పరీక్షలొచ్చాయి. నాకు అలాంటి జబ్బు లేవని చెప్పా కదా. మరి అలాంటప్పుడు భయం ఎందుకు? అవునన్నా, రాణి తెలిపోద్ది. ప్రియా, తప్పదా? తప్పదు బాబు. లేవకు, పడుకోమ్మా. నేను నీ దగ్గర పడుకుందామని వచ్చాను. పడుకోమ్మా. అమ్మా, ఏంటమ్మా ఇది? నా కాళ్ళు పిసుకుతున్నావు. నువ్వే ఎదురు చెప్పకు. ఇలాంటి సమయంలో కాళ్ళు నొప్పులుగా ఉంటాయమ్మా. లేదమ్మా, నా కాళ్ళకే నొప్పులు లేవు.
నాకు తెలుసులేవే. అమ్మ ప్లీజ్ వద్దమ్మా. నా తృప్తి కోసం కాసేపు పిసుకుతానమ్మా. నువ్వు చిన్నప్పుడు ఆడుకుని ఇంటికొస్తే అమ్మా కాళ్ళు నొప్పులే అంటే ఇలాగే కాసేపు నొక్కితే నొప్పులు తగ్గాయమ్మా అనేదానివి. అమ్మా నాకిప్పుడు నొప్పులు లేవని చెప్తున్నాను కదా. ఏంటమ్మా అలా చూస్తున్నా? తరంగిణి, నీ రూపం మారిపోయినా చిన్ననాటి ఆ రూపమే గుర్తుకొస్తుందమ్మా. అమ్మా అవునమ్మా, ఎన్ని కష్టాలొచ్చినా ఆ దేవుడు మనల్ని చలని చూపే చూశాడమ్మా. కష్టాలు పెట్టేది వాటిని తప్పించేది కూడా ఆ భగవంతుడేనమ్మా. ఏంటమ్మా అలా అన్నావు? ఏం లేదమ్మా, కష్టాలు తీరిపోయాయని మనిషి ఎప్పుడూ అనుకోకూడదమ్మా. వచ్చిన కష్టాల్ని ఎలా తట్టుకోవాలా అని తయారుగా ఉండాలి. నువ్వు అన్నది నిజమే. అవును, కుమిదిని అనే ఆవిడ మీ అత్తారింటి మీద పగపట్టిందని చెప్పావు. ఎందుకు పట్టిందో మాత్రం చెప్పలేదు. ఎందుకమ్మా ఆవిడికి మీ అత్తారింటి మీద అంత పగ? తెలీదమ్మా, చెప్పకుండానే చనిపోయిందిగా. నేనేమైనా అనుకుంటానని దాస్తున్నావమ్మా? అబ్బే అదేమి లేదమ్మా. ఈ ప్రశ్న మీ నాన్నగారి ముందే అడగాలనుకున్నాను. కాని మగవాళ్ళకి కొన్ని విషయాలు తెలిస్తే అనర్థాలవుతాయని అడగలేదు. అబ్బే అంత రహస్యం ఏమీ లేదమ్మా. నువ్వు దాయాలనుకున్నా నేను అర్థం చేసుకోగలనమ్మా. ఏంటమ్మా? ఓ ఆడమనిషి ఓ కుటుంబం మీద పగపట్టి ఆ ఇంటి కోడల్ని ఎత్తుకుపోయిందంటే దానికి కారణం ఆ ఇంటి మగవాడే ఉంటాడమ్మా అనే అందరూ అనుకుంటున్నారు. కానీ ఆ కుముదిని పగ మా ఇంటి మగవాళ్ళ మీద కాదనిపిస్తోందమ్మా. పిచ్చి తల్లి, మీ ఆయన్ని వెనకేసుకొస్తున్నావా? అమ్మా నువ్వేం ఊహిస్తున్నావు? ఏముందమ్మా, డబ్బున్న మనుషులు తప్పు చేసినా తప్పించుకోగలమన్న ధీమా ఉన్న మనుషులమ్మా మీ అత్తింటి వాళ్ళు. మీ ఆయన మీదే ఆ మనిషి పగ ఉంటుంది. అమ్మా చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. లేకపోతే నిన్నే ఎందుకు ఎత్తుకుపోతారే? నీకు తెలియదమ్మా, ఆ కుముదిని ఆమెతో ఉన్న వాళ్ళ కథలు వింటే నువ్వు అలా ఆలోచించావు. అదేమిటే, మీ మామగారు గాని మీ ఆయనగారు గాని తప్పు చేసుంటే ఆ మనిషే వాళ్ళకి శత్రు అవుతారు. కానీ ఆ కుముదిని పగ మీ కుటుంబం అందరి మీద, అంటే ఈ తరం కాకపోయినా పాత తరం వాళ్ల వల్ల ఆమె కుటుంబం బాధపడి ఉండొచ్చు. అది మాత్రం నిజం. ఏమిటోనమ్మా, నాకు చాలా భయంగా ఉంది. పైగా నువ్వు ఉట్టి మనిషి కూడా కాదు. మీ ఆయనేమో వ్యాపారాల మీద దేశాలు తిరుగుతుంటారు. కనీసం నువ్వు కనే సమయానికైనా నీ దగ్గరుంటారో లేదు. అలాంటి మాట అనకమ్మా. ఆయన నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేరు కూడా. నిన్ను సరిగ్గా చూడని కాదమ్మా. ఏమో రేపేదైనా అర్జెంటుగా పిలిపొచ్చి ఏ దూరభారాలకు వెళితే కన్న తల్లివి పదే పదే అలా అనకమ్మా. ఆయన ఎక్కడికి వెళ్ళారు? ఎవరు పిలిచినా వెళ్ళరమ్మా. అయ్యో, ఏదో మాట వరుసకు అలా అన్నాను. అంత మాత్రానికే కన్నీళ్లు పెట్టుకుంటే ఎలా? తొందరపడ్డాను. ఇంకెప్పుడు అలా అనను. అమ్మా నీ చల్లని నోటితో మేమిద్దరూ ఎప్పుడు కలిసే ఉండాలని దీవించమ్మా. నిండు నూరేళ్ళు సుమంగళిగా నువ్వు మీ ఆయన చిలక గోరింకల్లా సుఖంగా కలిసిమెలిసి బతకాలమ్మా. చాలమ్మా చాలు. పిచ్చి తల్లి, తల్లి దీవెన దేవుడు దీవెనంత గొప్పదంటారు. చాలమ్మా. ఏడోకమ్మా.
కూర్చోమ్మా పద రామ్మా